నమస్తే అండి. మనం ఈరోజు కడుపుకు పెట్టే మరుగుమందు గురించి తెలుసుకుందాము. మీకు కనిపిస్తుంది కూడా కడుపుకు పెట్టే మరుగుమందండి. అది పౌడర్ అండి. ఇది మనం తినే, తాగే వాటిలో పెట్టాలి. అంటే ఇంట్లో వండుకునే ఏ కూరలో గానీ, కూల్ డ్రింక్‌లో గానీ, జ్యూస్‌లో గానీ, స్వీట్‌లో గానీ, ఫాస్ట్ ఫుడ్‌లలో గానీ, ఇలాంటి తినే, తాగే వాటిలో దేంట్లోనైనా పెట్టుకోవచ్చండి. ఒక్కసారి పెడితే చాలండి, వాళ్ళు మనకు జీవితాంతం మన తోడు నీడగా మనం చెప్పినట్టు నడుచుకుంటారు. చెప్పు చేతిలో ఉంటారనమాట. ఇది పెట్టిన తర్వాత మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. మళ్ళీ అది తినకూడదు, ఇది తినకూడదు, ఆ పథ్యం, ఈ పథ్యం అంటూ ఏది ఉండదండి. మీరు రోజుటిలాగానే రోజు ఎలా తింటారో, రోజు అలవాట్లు ఎలా ఉందో, ఆ అలవాట్లు అంతే కంటిన్యూ చేయొచ్చండి. మీరు పెట్టినట్టు కూడా తెలియదండి. ఇది ఎందుకు పెట్టుకోవాల్సొస్తుందంటే, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు. అంటే భార్య భర్త మాట వినకున్నా సరే, భర్త భార్య మాట వినకున్నా సరే, అలానే తాగొచ్చి ఇంట్లో గొడవ చేసిన వాళ్ళకు, ఎఫైర్ పెట్టుకొని ఇంట్లో పట్టించుకునే వాళ్ళకు, మరికొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు, మరికొందరికి పెద్దలతో ఉన్న సమస్యలకు, మరికొందరికి ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు, మనం ఎవరికైతే పెట్టాలనుకుంటామో వాళ్ళకి గనుక ఇది పెట్టినట్లయితే కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో మారిపోయి మన చెప్పు చేతిలో ఉంటారు. చెప్పినట్టు వింటారండి. అయితే ఈ మరుగుమందులు మనకు 2 రకాలు ఉంటదండి. ఒకటి కడుపుకు పెట్టేది. అంటే ఇది మనం చూస్తున్నది. మరొకటొచ్చేసి లిక్విడ్ వస్తదండి. అంటే ఆయిల్ వస్తది. అది తలకు గానీ, బట్టలకు గానీ, చెప్పులకు గానీ, ఒంటికి పెట్టుకునేదనమాట. ఈ రెండిట్లో ఏ ఒక్కటి వాడినా సరే కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో మారిపోయి వాళ్ళు మన చెప్పు చేతిలో ఉంటారు. చెప్పినట్టు వింటారండి. మరి కొందరు అడుగుతున్నారు, గురుగారు మరి మేము ఈ మరుగుమందు అనేది పెట్టలేము. మా నుంచి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. మా పరిస్థితి ఎలా అని అడుగుతున్నారు. వాళ్ళకు అఘోర వశీకరణ పూజ ద్వారా వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఎన్ని రోజుల నుంచి విడిపోయి ఉన్నా సరే, వాళ్ళకు ఫోటో ద్వారాగా, వాళ్ళ పేర్ల ద్వారాగా వశీకరణ పూజ చేసేసి వీళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని టచ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.